వ్యక్తుల మధ్యలో ప్రైవేట్ గా జరిగినటువంటి సంభాషణ దాన్ని వక్రీకరించి రాయడం జర్నలిజం అంటే నేనేం చెప్పను అంకుల్. కొన్ని దేశానికి ఉపయోగపడే టాపిక్ అది వక్రీకరణ కాదు. ఒకటి కేసీఆర్ ఎవరి దగ్గర అన్నాడు, ఏమన్నాడు నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పానని చెప్పి మీరు ఎవరిని తీసేయగలరు? కేసీఆర్ తీసేస్తారా? లేకపోతే కేసీఆర్ అన్నప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురిని తీసేస్తారా? నేనేమంటున్నా అంటే మీరు నా మీద నిరాధారమైనటువంటి వార్త వేసినప్పుడు కనీసం ఏది నిరాధారం? అన్ని నిరాధారం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విషయం. మేము వేసింది ఎప్పుడంటే సిబిఐ వాళ్ళు కేసు రిజిస్టర్ చేశాక. అవి నాకు అనవసరం అంకుల్. సిబిఐ వాళ్ళు రిజిస్టర్ చేశారా కాదు, నా మీద కేసు రిజిస్టర్ చేశారా? నా మీద చేశారా? నా పేరు ఎందుకు వేశారు మీరు? చూడు వస్తుందో లేదో, వచ్చినప్పుడు ఎదురు గాని కంగారు. అలాగా ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ నాకు ఇవ్వకుండా నా మీద సిబిఐ కేసు రిజిస్టర్ చేయకుండా లేదు. నువ్వు కావాలంటే నీ వాదనకి తగిన స్పేస్ ఇవ్వమన్నావు, న్యాయం అది. అబ్సల్యూట్లీ ఎస్, అక్కడ తప్పులేదు. అబ్సల్యూట్లీ. కానీ నిరాధారము అని అంటే మాత్రం నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే సిబిఐ వాళ్ళు కేసు పెట్టారనే కాదు, ఢిల్లీలో ఏం జరిగింది అనేది నాకు స్పష్టమైన సమాచారం ఉంది. నేను ఒకటి చెప్తా అంకుల్, మీకేముందో నాకు తెలియదు. నాకు మాత్రం ఈ ఇష్యూతో సంబంధం లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకవేళ ఏదైనా ఇష్యూలో ఏదైనా ఏజెన్సీ సిబిఐఓ ఈడీఓ వాడో వీడో ఏదైనా చేయాలని అనుకుంటే ఓ పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు కదా. ముందు బీజేపీ వాడు రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత ఈడీ వాడు రావడం, ఇంకేదో చేయడం, ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఇది నన్నొక్కదాని కాదు, అన్ని రాష్ట్రాలలో అందరి మీద ఇదే అటాక్ జరుగుతుంది. మీ ప్రెస్ బాధ్యత ఉండదా? ప్రెస్ బాధ్యత లేదు. ప్రెస్ బాధ్యత ఉండదు. భారతీయ జనతా పార్టీ ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తాను మీరు చెప్పండి. ఇంకా నాకు మీకు డిస్కషన్ లేదు కదా. డిస్కషన్ ఏముంది మాట్లాడడానికి? సపోర్ట్ చేయడానికి నేనేమి వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలా? ఒకటి మరి వన్ సైడెడ్ ఎట్లా రాస్తారు వార్తలు? అబ్సల్యూట్లీ వన్ సైడ్ కదా. ఇప్పుడు సపోజ్ అబ్సల్యూట్లీ వన్ సైడ్ రాశారు. సపోజ్ రేపు సిబిఐ వాళ్ళు ఫాలోడ్ బై ఈడీ నోటీసులు ఇచ్చింది అనుకో కవితకి, ఏమవుతుంది సార్? ఏమవుతుందా? ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక సిస్టమ్ లో. అయ్యేదే ఉంది. మీరెవరు రాయడానికి ముందు ఏమి కాకముందే అన్నావు కదా. ఒక సపోజ్ నేను చెప్పేది ఇప్పుడు ఎవరో ఎక్కడో మీరు బాధ్యత మీరు యాజ్ ఇట్ ఈస్ గా చేసుంటే, ఒక జర్నలిస్ట్ లాగా మీరు ప్రాపర్ గా బిహేవ్ చేసింటే, నా పర్సనల్ గా నేను మా నాన్న మాట్లాడుకున్న దాంట్లో కూడా మీ భావం వ్యక్తీకరించి రాయకపోయి ఉంటే నా పేరు వదిలేసేయండి. నేను చెప్పేది ఏంటి, నా పర్టికులర్ కేసీఆర్ వాడిన పదాన్ని కూడా చెప్పండి చెప్తా. నేను చెప్పేది ఒకటి, మీరు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇది జరిగింది, ఆ వ్యక్తి అలా అన్నాడు, ఈ వ్యక్తి ఇలా అన్నాడు అంటే వినడానికి బాగుంటుంది. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మీలాంటి పత్రికల నుంచి అటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ అది కాదు, నేను నా స్టాండర్డ్ తగ్గించుకున్నాను, నేను ఇంతే, నాకు కొత్త రకం జర్నలిజం చేస్తా అంటే నేను చెప్పడానికి ఏం లేదు. కవిత, నువ్వు గౌన్లు వేసుకుని ముక్కు తుడుచుకుంటూ తిరిగిన రోజుల్లోనే మేము జర్నలిజంలోకి వచ్చినండి. కరెక్టే. అంతా చిన్న పిల్లప్పుడు కదా. అవును. ఇప్పుడు ఈ జర్నలిజం అంటే కేసీఆరే నాకు చెప్పక్కర్లా, నేను ఆయన మంచం కింద దూరక్కర్లేదు, మైకు పెట్టక్కర్లేదు. ఇట్లా నలుగురు ఉన్నప్పుడు కేసీఆర్లో ఉన్న సహజ లక్షణం ఏంటి? ఏదన్నా ఉంటే నలుగురు ఐదు ఉన్నప్పుడే మాట్లాడేస్తాడు. అవన్నీ చెప్తానండి. ఇప్పుడు మీరు నన్ను చెప్పని మాట్లాడతాడు. ఓకే, అలా మాట్లాడినప్పుడు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చెప్తారు. ఇప్పుడు జర్నలిజం అంటే కరెక్ట్ డైరెక్ట్ గా చెప్తేనే తెలుసుకుని రాయటం కాదు జర్నలిజం. జర్నలిజం అంటే వెరిఫై చేసుకొని రాయడం జర్నలిజం. నేను అదే చెప్తున్నా, నేను వెరిఫై చేసి చెప్తా. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకో, ఓకే,